ఉద్యోగము కష్టమే, వ్యాపారము కష్టమే, సంసారాన్ని నన్ను అడిగితే ఈ రెండింటికంటే కష్టం. ఎందుకంటే సంసారానికి యుద్ధానికి ఒక పోలిక ఉంది, ఒక తేడా ఉంది. యుద్ధంలోనూ పోరాటమే, సంసారంలోనూ పోరాటమే, అది పోలిక, దెబ్బలట్లే, అంతకంటే కానీ తేడా ఏమిటంటే యుద్ధంలో శత్రుపక్షాల వాళ్ళు పోరాడుకుంటారు, రాత్రి ఎవరి శిబిరాల్లో వారు పడుకుంటారు. కానీ సంసారంలో ఏమిటంటే పగలల్లా ఎవరితో దెబ్బలాడేమో వారి పక్కనే పడుకోవాలి. ఇదో కర్మ. సైన్యంలో కురుక్షేత్ర యుద్ధం ఎంత జరిగినా పాండవులు వాళ్ళ శిబిరాల్లో పడుకున్నారు, కౌరవులు వీళ్ళ శిబిరాల్లో ఇద్దరు ఒకచోట పడుకోవాలి, పడుకుంటే రాత్రి పొడి చేసుకుంటారు. సంసారాలు ఇంతకంటే గొప్పగా ఏమి లేవు. వారికి వీరు అష్టమ శని, వీరికి వారు ఏలినాడు శని, వారికి వీరు చొక్కెదురు, వీరికి వారు యమగండం. అవి అలాగే నడుస్తున్నాయంటే అక్కడ. ఎందుకంటే యుగోలు అహంకారాలు పెరిగిపోయి ఇదివరకంటే వారి మాట వీరు వినాలి, వారి వయస్సులో పెద్ద అత్తమావులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఆ సంస్కారం నేర్పారు, ఏదో రకంగా చదువుకుంటే సంస్కారం భావించారు. ఇప్పుడు అలా కాదండి, నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను సంపాదిస్తున్నా, నీ గొప్ప అంటే ఇక్కడ, నీ మాట నేను ఎందుకు వినాలి, నా మాట నువ్వు విన్నావా, ఎన్ని మాటలు నువ్వు విన్నావో లెక్కేసుకుని అన్ని మాటలు నేను వింటా. ఇలా వంతులు వేసుకుంటే సంసారం కాదు కదమ్మా, ఏది నడవదు. మీ తల్లిదండ్రులని, మీ అమ్మమ్మల్ని, మీ మామల్ని, మీ తాతయ్యల్ని మీరందరినీ గమనించండి ఒకసారి. వాడు 60 ఏళ్ళు సంసారం చేశారు, 70 ఏళ్ళు సంసారం చేసి షష్ఠి పూర్తి కాదు, వివాహ షష్ఠి పూర్తి జరుపుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళై 60 ఏళ్ళు, పెళ్ళై 60 ఏళ్ళు ఒకే వ్యక్తితో కాపురం చేశారు. ఇప్పుడు ఇది ప్రపంచంలో 8వ వింత. విత్ ది సేమ్ పర్సన్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే 60 ఏళ్ళు ఒకే వ్యక్తి. మరి ఒకే వ్యక్తి కాబట్టి ఆయన పేక మొక్కలా